నమస్తే. రెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు నిజామాబాద్ సభ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దాశరథి రంగాచార్యులు గారు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మేధావులను పెట్టుకుంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లను, సలహాదారులు, ముఖ్యంగా వేమనరేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మహబూబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. దాశరథి రంగాచార్యులు గారు అప్పటి వరంగల్ జిల్లాలో ఇప్పటి మహబూబాద్ జిల్లాలో చిన్నగూడూరు అనేటువంటి మండల కేంద్రంలో పుట్టినటువంటి వ్యక్తి. చిన్నగూడూరు మహబూబాద్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది. మన వేమనరేందర్ రెడ్డి గారికి తెలుసు. మరి వేమనరేందర్ రెడ్డి గారు అయినా ఎడ్యుకేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన సలహాదారుగా పెట్టుకుని ఆయన సలహాలు ఇస్తే ఈయన వినే పరిస్థితి ఉంటుందా? వేమనరేందర్ రెడ్డి గారు పలుమార్లు ఉటంకించేది, మేము చెప్తే ఆయన వింటాడా అని. అది పరిస్థితి. చుట్టూ బ్యాగులు మోస్టోళ్లను, జూదగాళ్లను, రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఇట్లా పెట్టుకున్నాక మీకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అంటే, ఎప్పుడన్నా నాయకులు అంటే మర్చిపోవడం సహజం. ఎడ్యుకేట్ చేయడానికి చుట్టూ కొంతమంది మేధావులను పెట్టుకోవాలి. ఒక నలుగురు చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు గీది అని. ఏదైనా ప్రాంతానికి పోయి మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క ప్రాంతం యొక్క ప్రాసెస్ మీకు చెప్తారు. తెలవకపోతే ఇట్లనే ఉంటుంది. నిజామాబాద్కు దాశరథి రంగాచార్యుల గారికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారు ఇట్లుంది మీ పరిపాలన విధానం, మీ కథ, తెలంగాణ పట్ల మీకున్న అవగాహన, తెలంగాణ భౌగోళిక స్వరూపం ఎట్లుంది, తెలంగాణలో ప్రముఖులు ఎవరనేది. ఇంకా కొంపదీసి చెప్పలేదు కాళోజీ నారాయణరావు గారు కూడా అక్కడే అని. కాళోజీ నారాయణరావు గారి ప్రాశస్త్యం ఏమైనా తెలుసా? ఇక ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. కర్ణాటకలో పుట్టి వరంగల్లో సెటిల్ అయినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు చెప్పిన ఒక పదాన్ని ఇప్పుడు ఉటంకించదలుచుకున్న మీ దగ్గర. నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటివి, పదవి అధికారం భూని పదిలంగా తలబోడి చేస్తీవి, దాపునకు రానంటూ చనువుగా టోపీ పెడితివి, లాభపడితివి. ఈ పదాలు మాత్రం మీకు ఖచ్చితంగా మీకు వర్తిస్తాయి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి చాలామంది రేవంత్ రెడ్డి గారు వస్తే ఇంకా కేసీఆర్ గారి కంటే పెద్ద ఎత్తున ఉద్ధరిస్తారు. మీ మాటలు అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి, వినడానికి వినసొంపుగా ఉంటాయి. చేస్తే ఆ నమ్మిన వాళ్ళందరినీ, మాలాంటి వాళ్ళందరినీ బోడగుండు పెట్టినావు. మంచిగా బ్రహ్మాండంగా లాభపడి ఇప్పుడు ప్రజాదానాన్ని వెచ్చించి హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సు చేసేసి, అదేవిధంగా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్తో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆడే స్థితికి వచ్చినావు. అంటే నువ్వు జీవితంలో నువ్వు చేయాలనుకున్న పనులన్నీ కూడా మంచిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నావు. ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు వారం రోజుల కోర్సు చేసిన దాన్ని అద్దంకి దయాకర్ లాంటి పిహెచ్డి చేసిన మేధావులు గొప్పగా కీర్తిస్తున్నారు. $5,000-6,000 కడితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైనా వారం రోజుల కోర్సు చేయొచ్చు, పైసలు కట్టి చదివేటువంటిది. అంటారు కదా, కేటీఆర్ గారిని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి వారసత్వంగా వచ్చిన పదవి నీకు అదని చెప్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ పట్టా అనేది పైసలు పెట్టి కొనుక్కున్నటువంటిది. హార్వర్డ్ అంటే అదేమో సెలక్షన్, మెరిట్ బేస్డ్ సెలక్షన్ కాదు. $6,000 ఎవరు కట్టినా వాళ్ళకు అడ్మిషన్ ఇస్తారు, వస్తుంది. దాన్ని కూడా తెలంగాణలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అదేదో పెద్ద పోటీ పరీక్షలు రాసి డిగ్రీ తెచ్చుకొని మొత్తం ప్రపంచంలోనే ఒక ఇంటెలెక్చువల్స్ గ్రూప్లో తను ఒక సభ్యుడైనట్టుగా ఈ కాంగ్రెస్ సన్నాసులు కీర్తిస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి. ఇదంతా కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణ పట్ల తనకు లేదు. ఎప్పుడు కూడా చంద్రబాబు కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళతోనే. ఇక్కడ అమెరికాకు వస్తే కూడా చూసేది కదా, మొత్తం కూడా డే టైంలో 3-4 తెలంగాణ వాళ్ళతో కలిసేది. మొత్తం ఈవినింగ్ కాగానే మొత్తం ఈ యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు వాళ్ళే ఈయన చుట్టూ గుమికూడేది, వాళ్ళతోనే రహస్య చర్చలు జరిగేది. అట్లున్నప్పుడు తెలంగాణ మీద ఏం అవగాహన ఉంటే తెలంగాణ మేధావులు ఎవరు అనేది ఎట్లా తెలుస్తుంది? దాశరథినే మర్చిపోయే ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి. దాశరథి అంటే ఎంత ప్రజాకవి, అతన్నే ఇవాళ అతను ఎక్కడ పుట్టిండు, ఎక్కడ ఉన్నాడు, ఏందని తెలియని పరిస్థితి ఉందంటే మనంగా నవ్వాలో ఏడవని పరిస్థితి ఉంది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ పీక్స్లకు పోయింది. మొన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని సాక్షాత్ తెలంగాణ ప్రదాత, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన మొత్తం సకల జనుల ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారిని మాట్లాడుతూ చిన్నగా చేయాలి, అతను ఒక కులానికి ఆపాదించాలని చెప్తే ఎవరికి రా జాతిపిత అని మాట్లాడినావు. నేను ఇప్పుడు వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా నల్లమల్ల పులిబిడ్డ అని మీ యొక్క అభిమానులు కీర్తించుకుంటారు. మరి ఎవరికి పులిబిడ్డ మీరు? ఎక్కడ పులిబిడ్డ? మాట్లాడితే ఏం సమాధానం చెప్పగలుగుతారు? అంటే ఎవరి అభిమానులు వాళ్ళని చెప్పుకుంటారు. జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ గారికి జాతిపిత ఎవరు ఇవ్వలే, కానీ
ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఈనాడుకి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం కేసీఆర్ ఎట్లా మొదటి వ్యక్తి అయి మొత్తం సబ్బండ వర్గాలు ఏకం చేసిన ఆనాడు జాతిపిత తను దేశాన్ని ముందు నడిపించింది కాబట్టి మహాత్మా గాంధీని జాతిపిత అని కొనియాడారు. అంతేగాని ఆయనకి ఎవరు బిరుదు ఇవ్వలే. ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే ఎక్కడో ఇటలీలో బార్టెండర్గా పనిచేసే సోనియా గాంధీ ఎట్లయింది? అసలు ఆ నకిలీ గాంధీ కుటుంబం, ఆ గాంధీ మొత్తం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి గాంధీ అనే తోక ఎట్లొచ్చింది? ఎవరికి గాంధీ? ఎక్కడి గాంధీ? మాకున్నది ఒకటే గాంధీ, మహాత్మా గాంధీ. ఈ గాంధీలంతా ఎక్కడి నుంచి వచ్చారు? లాస్ట్కు రాబర్ట్ వదేరాన్ని పెళ్లి చేసుకున్న ప్రియాంక కూడా గాంధీ తగిలిస్త్రీ. ఎక్కడి గాంధీ? సోనియమ్మను తమ తల్లి అన్నావు, తెలంగాణ తల్లితో కీర్తించిన రేవంత్ రెడ్డి గారు. ఒకప్పుడు బలిదేవత అన్నావు, కీర్తించిన. ఎవరికి తల్లి? ఎక్కడి తల్లి? ఎక్కడి ఇటలి తల్లి? ఎవరికి తల్లి? అసలు ఆమెకు తెలంగాణకి ఏ సంబంధం? పొద్దున్న లేస్తే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటావు. అసలు తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలిపింది ఎవరు? కాంగ్రెస్ వెదలు కాదా? కాంగ్రెస్ సన్నాసులు కాదా? ఇంతమంది ప్రాణాలు తీసింది కాంగ్రెస్ వాళ్ళు కాదా? నువ్వే కలుపుతావు, నువ్వే తెలంగాణ ఇచ్చిన కీర్తించుకుంటాడు. గాయం నువ్వే చేస్తావు, మందు నేనే పెట్టినా అంటావు. ఎక్కడి సాంప్రదాయమే, ఎక్కడి పార్టీ, ఎక్కడి దిక్కుమల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ? మీకు రూల్స్ కథ ఉందా? ఇవాళ అసలు సీసాలు కాంగ్రెస్ వాళ్ళు బంద పెడుతులే. బట్టి విక్రమక్క గారిని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఉత్తుత్తి మంత్రిని చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఇలా ఏడుస్తున్నారు. జీవన్ లేకుండా చేసిర్రు. జగ్గారెడ్డిని ఒక జోకర్ లాగా చేసేసారు. చిన్నారెడ్డిని చిన్నబుచ్చిర్రు. ఎవరు? కోమటిరెడ్డిని రోజు పొద్దులతో 1,000 దండాలు పెట్టుకుంటా నీ చుట్టూ తిరుగుతున్నాడు. అయితేనే ఆయన పదవి ఉంటా ఉంది. ఇట్లాంటి కాంగ్రెస్ యమాయమీలందరినీ కూడా జీరోలను చేసే కార్యక్రమం చేసినాం. నకిలీలు రాజ్యం వెళ్తారు. మొత్తం నకిలీల రాజ్యం, నకిలీ కాంగ్రెస్ వాళ్ళు. ఫేస్బుక్లో చూస్తున్నా ఒక అతను ఇక్కడ మా పక్కనే అమెరికాల సిటీలో ఉంటాడు, కరుడు గట్టిన కాంగ్రెస్ వాది. ఇలా ఫేస్బుక్లో పెడుతున్నాడు ఏడ్చుకుంటూ, ఎక్కడి కాంగ్రెస్, ఏం కథ, కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయిందని. ఇవాళ నచ్చినా నచ్చకున్నా ప్రతిపక్ష పార్టీలను సమర్థించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళను. ఇది పరిస్థితి. నీ చుట్టూ ఉన్నటువంటి అన్వాయులందరినీ, మాలాంటి వాళ్ళు అందరూ ఆనాడు పల్లెకి మూసి అందరినీ రాజకీయ బొందబెట్టి, సోమశేఖర్ను బొందబెట్టినావు, మానవతారాయను బొందబెట్టినావు, నన్ను పటేల్ రమేష్ను బొందబెట్టినావు. ఎన్ఆర్ఐ కమిటీలు వస్తే ఫస్ట్ దగ్గర ఉండి చూసుకునేటువంటి నన్ను బొందబెట్టినావు. అందరినీ రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం చేసినాం. ఏమి ఎవడున్నాడు నీ పక్కన? ఇలా గొంతు అరిచేటోడు ఉన్నాడా? ఇన్ని తప్పులు చేస్తున్నావు. ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నావు? పక్కన చెప్పేటోడు లేడు నీకు. దాశరథిని నిజామాబాద్కు అంటగట్టినామంటే ఇక ఏం చెప్పాలి? మళ్ళోసారి నోటు చేసుకోరి. కాళోజీ నారాయణరావు గారు వరంగల్కి సంబంధించిన వ్యక్తి, బొమ్మర పోతన గారు వరంగల్కి సంబంధించిన వ్యక్తి, మన దాశరథి గారు వరంగల్ జిల్లా, అప్పటి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరుకు సంబంధించిన వ్యక్తి. ఇవన్నీ కొంచెం నోటన్న చేసుకోండి. అయినా తెలంగాణ ఉద్యమ కాలంలో సమైక్యవాదుల పక్షాన్ని నిలబడి తెలంగాణ ఉద్యమకారులను ఎక్కుపెట్టినోనికి మీకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటే తెలంగాణ మహాకవుల గురించి ఉచ్చరించడం కూడా మహాపాపమే. మీ పక్కన తుది దిశలో వాళ్ళ జీవిత చరమాంకంలో చేరిన గద్దర్ గారు, ఆయన ఇంకో మహాకవి అందశ్రీ గారు, అసూలు భాషలు. ఎందుకంటే ఆ మలినం, కాంగ్రెస్ మలినం అంటింది పాపం. వాళ్ళు అంత పెద్ద కవులు, అంత పెద్ద గొప్ప తెలంగాణ జాతిలో పుట్టినటువంటి మేధావులు అసూలు భాషలు. తెలంగాణ కాంగ్రెస్ మలినమే అంటుంది అటుంటారు. వాళ్ళ జీవితం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసినారు. ఇప్పుడు కోదండరాం మూడినట్టు ఉంది. లాస్ట్కి అతని బిచ్చగాల సంఘానికి అధ్యక్షుడు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇది పరిస్థితి తెలంగాణలో. రియల్ కాంగ్రెస్ వాదులారా, మిమ్మల్ని అందరినీ జీరోలు చేసే కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పుట్టిముంచే కార్యక్రమం చేస్తాను. ఇప్పటికైనా మేల్కొనండి ప్రజలారా. ఇటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతికి వన్నె తెచ్చిన దాసరి లాంటి వ్యక్తుల్ని ఇలా అవమానపరిచినట్టు నిజామాబాద్ కంటగట్టి అప్పటి వరంగల్ జిల్లాలో పుట్టిన దాశరథి తీసుకెళ్లి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తిని